విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. కొండ చర్యలు సృష్టించిన బీభత్సం నుంచి వైనాడ్ ఇంకా కోలుకోలేదు. 4 ఊళ్లు నామరూపాలు లేకుండా పోయాయి. ఇప్పటివరకు 402 మంది చనిపోయినట్లు గుర్తించారు. 221 మృతదేహాలు, 166 శరీర భాగాలను సేకరించారు. చలియార్ నది సమీపంలోనే 75 మృతదేహాలు, 142 మందిని శరీర భాగాలు దొరికాయి. గుర్తుపట్టలేని మృతదేహాలకు సామూహిక ఖననం నిర్వహించారు. మొప్పాడి సమీపంలోని పుతుమలలో 200 మంది ఖననం చేశారు. ఒకే ప్రదేశంలో జేసీబీల సాయంతో గొయ్యి తీసి పూడ్చిపెట్టారు. గతంలో కరోనా సమయంలో పిట్టల్లా రాలిపోయిన వారిని ఒకే దగ్గర పూడ్చిపెట్టినట్టుగా ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. 17 మంది రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నారు. వైనాడ్ విలయం వెనుక సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. కొండ చర్యలు కూలడానికి అక్రమ మైనింగ్, అక్రమ నిర్మాణాలే కారణమని తెలుస్తోంది. వాణిజ్య కార్యకలాపాలతోనే విపత్తు చోటు చేసుకుందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అనుమానం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్, ఇష్టారీతిన వాణిజ్య కార్యకలాపాలతోనే వైనాడ్ విపత్తు తీవ్రతరం అయిందని ఆయన పేర్కొన్నారు. వైనాడ్ జిల్లాలో కేరళ ప్రభుత్వం మైనింగ్ కోసం 3 ఏళ్లలో 3 సంస్థలకు అనుమతి ఇచ్చిందని కేంద్ర మంత్రి ఆరోపించారు. ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చే ముందు ఈ ప్రాంతంలోని కీలక అంశాలను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. వారికి లబ్ధి చేకూరేలా 4 లేన్ అప్రోచ్ రోడ్డును వేశారని పేర్కొన్నారు.